హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. ఓకే, శ్రీనివాస్ గారి జర్నీ ఇలా ఉందండి. మీరు ఎలా వచ్చారండి మూవీస్ లోకి? అది మళ్ళీ దట్టు విలన్ గా. ఇది యాక్సిడెంటల్ గా జరిగిందండి. ఓకే, అంటే కాన్షియస్ గా ఏదో ఆ జర్నీ చేసి లేకపోతే దానికోసమే చేయాలని ఏం రాలేదు. అనుకోకుండా ఇప్పుడు సలార్ ఆడిషన్స్ కోసమని నేను యాడ్ చూశాను. యాడ్ చూసినప్పుడు అంతకుముందు నేను జాబ్ చేసేవాడిని, తర్వాత బాడీ బిల్డింగ్ అవి చేసేవాడిని. సో అంతా చూసి నువ్వు బాగా కనిపిస్తున్నావు, విలన్ లాగా బాగుంటావు అని అందరు అనడం జరిగింది. సో నాకేం ఎప్పుడు కోరిక లేకుండా అనమాట మూవీస్ లో రావాలి, ఏదో చేయాలని. సో అందరు అనడంతో నాకు కూడా ఒక మైండ్ లో ఏదో పురుగు చేరింది అది. సో ఆడిషన్స్ చూసినప్పుడు ఆడిషన్ కి అప్లై చేశాను నేను. అప్లై చేసిన తర్వాత మెయిల్ పంపించాను. మెయిల్ నా ప్రొఫైల్ అది పంపించి, సో ఐ థాట్ ఐ విల్ నాట్ గెట్ ఎనీ ఆన్సర్ అనుకున్నాను. అంటే నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి ఎక్స్పీరియన్స్ లేదు. బట్ రిప్లై వచ్చింది. ఒక వీడియో చేసి పంపించమన్నారు. కాల్ చేశారు వాళ్ళు, కాల్ చేసి వీడియో చేసి పంపించమన్నారు. కానీ నా దగ్గర యాక్టింగ్ నేను ఏం చేయలేదు కాబట్టి నా దగ్గర వీడియోస్ లేవు, రీల్స్ అట్లాంటివి ఏం లేవు. సో మీరు ఒకవేళ అవకాశం ఇస్తే మీ ఆఫీస్కి వచ్చి నేను చేసి చూపిస్తాను చెప్పాను. సో అప్పటికి అది వేగ్ ఒక అటెంప్ట్, ఎందుకంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు. చెప్పి చూద్దాం, అయితే లేకపోతే లేదు చూద్దాం అనుకో. కానీ వాళ్ళు ఓకే అని చెప్పేసి ఒక డేట్ ఇచ్చారు వచ్చి చేయమని. సో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చాం. అది కూడా ఏం చేయాలంటే మీ ఇష్టం ఏదన్నా సరే, మీరు ఒక 1 minute ఏదన్నా అనుకొని ఒక డైలాగ్ చెప్పండి. అప్పటికప్పుడు అనుకొని ఒక డైలాగ్ అది చెప్పి చూపించాను. సో దెన్ వాళ్ళు ఏమన్నారంటే ఒక సరే మీకు 2-3 days తర్వాత మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. దెన్ ఐ డి నాట్ హ్యావ్ ఎనీ హోప్స్ ఆన్ దాట్. వచ్చేసాను, నా పని నేను చేసుకుంటున్నాను. వన్ ఫైన్ డే దే కాల్ చేసి ప్రశాంత్ నీల్ గారు మిమ్మల్ని చూస్తానన్నారు, మీరు వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి. సో ఐ వాజ్ షాక్డ్. అంత పెద్ద డైరెక్టర్, అంత పెద్ద ప్రొడక్షన్ లో అంటే ఫస్ట్ ఒక డైరెక్టర్ చూస్తారన్న అంటేనే ఒక పెద్ద సర్ప్రైజ్. సరే అని వెళ్ళాను. అక్కడ ప్రశాంత్ నీల్ సార్ ఆడిషన్ తీసుకున్నారు, ఓకే చేశారు. ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. సో నా ఫస్ట్ మూవీ, ఫస్ట్ కెమెరా అటెంప్ట్ చేసిందే ప్రభాస్ సార్ ఎదురుగా. ప్రభాస్ గారికి ఆపోజిట్ డైలాగ్ చెప్పడం, ప్రభాస్ గారి ఇంట్రొడక్షన్ డైలాగ్ నాది సాలార్ లో. సో అది పెద్ద అదృష్టం అది. సో ఆ రకంగా నాది జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా ఫటాఫట రావడం స్టార్ట్ అయిపోయింది. అంటే కొంచెం ఇండస్ట్రీలో తెలియడము, అవి ఒక మూవీ చూసి ఇంకో మూవీ చేసి ఇంకో మూవీ రావడం స్టార్ట్ అయిపోయింది. సో అదే టైంలో సీన్ బై నాకు కలవడము, ఇవన్నీ ముందుకెళ్ళింది. ఇది అదృష్టం కాదండి, అదృష్టం పక్కన ఒక 10+లు. ఎందుకంటే మామూలుగా ఎవరన్నా మూవీస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడికే స్ట్రగుల్ అవుతా ఉంటారు. వెళ్ళిన తర్వాత బాగా ఏది మీ గోల్ అంటే బాగా ఆలోచించుకొని ప్రభాస్, మహేష్ బాబు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ పక్కన చేయాలి, లేకపోతే వాళ్ళున్న మూవీలో ఒక చిన్న షార్ట్ లో అన్న అనుకుంటారు. వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్ లో అటు ప్రభాస్ ఇటు మీరు ఉండేలాగా ఇది అదృష్టం కాదు, అదృష్టానికి మించి కదా. అంటే నేను కూడా యాక్చువల్గా మేడం, నేను డిగ్రీ బీకాం కంప్యూటర్ అయిపోయింది. అప్పుడు ఏమనుకున్నా అంటే పవన్ కళ్యాణ్ మంచి జోష్ లో ఉన్నాడు. 32 పేజీల కథ రాసుకునే పోయి కథ చెప్తా అయిపోతా అనుకున్నా. నేను వచ్చి 18 సంవత్సరాలు 18 సంవత్సరాల జీవితం, చాలా కష్టాలు, చాలా బాధలు. సినిమా ఓడుకున్న బాధలు ఎవడుకుండే, అది మామూలు జర్నీ కాదు. సో అయినా కూడా తట్టుకుంటూ ఒక్కొక్క మినిట్ వాటర్ దాగి పడుకున్న రోజులు ఉన్నాయి. అసలు రూమ్ లేని రోజులు ఉన్నాయి, రోడ్ల మీద పడుకున్న రోజులు ఉన్నాయి. అలా మెల్లమెల్ల ఒక అంటే నేను వీరుపోట్ల గారి దగ్గర చేశాను, రైటర్ వీరుపోట్ల గారి దగ్గర. తర్వాత స్వామిరార కార్తికేయకు అప్రెంటిస్ చేశాను. ఆ టైంలో నేను సీతాదేవి వచ్చింది. నేను ఎలా అంటానంటే, నేను ఏకలవ్యుడు స్టోరీ మన చిన్నప్పుడు బుక్లలో చదివాం. నేను సినిమాలు చూసే నేర్చుకున్నా, మేకింగ్ కానీ ఏది కానీ. నాకు ఎవరు చెప్పింది ఎవరు లేరు. తను ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళి విలువిద్య నిర్మాణ అంటే పాండవులు వద్దని చెప్పి అంటే తను మళ్ళీ అడవికి వచ్చి గురువుగారి బొమ్మ పెట్టుకొని ద్రోణాచార్య బొమ్మ విలువిద్య నేర్చుకుంటాడు. నాకు కూడా సినిమాలే నేర్పినాయి. నాకంటే ఇక్కడ పనిచేసే విధానంలో నేను చాలా మందిని అప్రోచ్ అయినా, సిరివెన్నెల వాళ్ళ దగ్గర కూడా వేసాను. కానీ వాళ్ళు ఎవ్వరైనా చాలా మంది వాడుకోవడం తప్పితే ఎక్కడ అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. సో అట్లాంటి టైంలో కూడా నేను సినిమాలు చూసే, నేను ఏకలవ్యుడు ఎట్లా బొమ్మ పెట్టుకొని నేర్చుకుంటాం, నేను కూడా సినిమాల ద్వారా నేర్చుకున్నాను. మేకింగ్ సైడ్ కానీ ఏది కానీ, రైటింగ్ కానీ ఏది కానీ. సో అది నా అదృష్టం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం, ఇప్పుడు నేను ఏదైనా సీన్ పేపర్ ఇస్తే ఇట్లా రాసేస్తాను. అంటే అది అంత సినిమా నుండి వచ్చింది. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. అంటే
మళ్ళీ చాలా మంది సినిమా ఫీల్డ్ లో ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను అట్లా కాదు, నేను పెళ్లి చేసుకున్న 2 పిల్లలు అంటే కష్టాలు ఉంటాయి, కానీ టైంకు మన టైం వస్తుంది అప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి. కానీ నేను ఏదో పెద్ద డైరెక్టర్ అయినాకనే చేసుకున్నాను. చాలా మంది డైరెక్టర్లు ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోవడం మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకు ఒకటే లైఫ్ ఇది, అన్నీ చేయాలి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, బట్ అన్నిటిని తట్టుకోవాలి, తట్టుకొని ఫైట్ చేయాలి, యుద్ధం చేయాలి. ఇప్పుడు మనకు ఏ అస్త్రం లేదు, కానీ బుర్ర ఒకటే, ఇదే వాడి మనం ముందుకెళ్తున్నాం. సో ఏదైనా టైం వస్తుంది, వెయిట్ చేయాలి. అలానే నాకు వచ్చింది. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నేను నెక్స్ట్ 2026లో పెద్ద సినిమా చేస్తా, ఇట్టు కొడతా, ఇదే మళ్ళీ ఇదే స్టూడియోకి వస్తా, ఇదే ఇంటర్వ్యూ ఇస్తా 100%.